బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన రామకృష్ణ సుధారాణి దంపతుల కుమార్తె అంజలి కార్తిక సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఛార్జింగ్ పెడుతున్న సమయంలో చేతులు తడిగా ఉండడంతో షాక్ తగిలినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 8 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచిన చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? పొద్దున్నే లేచి తన తండ్రికి చెదురు వదులుకుంటూ అల్లారు ముద్దుగా తిరుగుతున్న పిల్ల కాసేపు క్రితమే బాత్రూమ్ వచ్చిన తర్వాత తండ్రి దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని ఛార్జింగ్ పెట్టబోయే సమయంలో తడి చేతులుగా ఉండొచ్చు. ఒకసారిగా సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టే ప్లగ్ అడాప్టర్కు చెయ్యి ఆనడంతో ఒక్కసారిగా షాకు గురై అపస్మార స్థితిలోకి వెళ్ళింది. అయితే ఆ పాప గట్టిగా మొత్తుకోవడంతో తల్లి ఒక్కసారిగా వచ్చేసి పాపను ఉండటానికి సిక్కుపట్టుకు ఎన్నికనిచ్చడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఘటన పాప అపస్మార స్థితిలోకి వెళ్ళిన తర్వాత స్థానిక ఆర్ఎంపీ వైద్యం చేయించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకొస్తున్న కాలంలో మార్గం మధ్యలో చదివినట్టుగా డాక్టర్లు పేర్కొన్నారు. మొత్తానికైతే మాత్రం నైట్ వరకు కానీ మార్నింగ్ వరకు కానీ తమతో సంతోషంగా గడుపుతూ ముత్తలు చెప్పిన బిడ్డ 8 సంవత్సరాలు సాగి చివరకు సెల్ ఫోన్ ఛార్జింగ్ పుణ్యం అంటూ బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరు ముదిరిన ఘటన అయితే మత్స్యపల్లి గ్రామంలో చూసుకొని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మొత్తానికైతే మాత్రం సెల్ ఫోన్ పట్ల కూడా చాలా వరకు తల్లిదండ్రులు కూడా తెలియదు అప్రమత్తం చేయాలంటూ ఆ స్థానికులు అక్కడ ఉన్నవారు చర్చించుకోవడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.